సార్ ఆ టైంలో మీరు కో అంటే కోటి సాంగ్లో శ్రీదేవి గారిని ఒక కెమెరాకి ఆవిడ లుక్స్ కానీ ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎలా రాబట్టాలో అలా రాబట్టారు. సో ఇప్పుడు ఈ సినిమా చూసుకుంటే దీనిలో కూడా ఒక సాంగ్ ఉంది, చలే చలే సాంగ్ అనుకుంటా. సో ఆ సాంగ్లో కూడా తన ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ తన అంటే ఎంత బ్యూటిఫుల్గా కెమెరాకి చూపించాలి, ఎంత సెక్సీగా చూపించాలనేది ఆ రాబట్టడం అనేది నాకు తెలిసి మీ తర్వాతనే రాఘవేంద్రరావు గారు అని నాకు అనిపిస్తుంది. సో మీరేమంటారు? ఐ మీన్ నేను అలా కంపేర్ చేయలేను, కాకపోతే నాకు ఒక అమ్మాయి అందాన్ని క్యాప్చర్ చేయటం నాకు సినిమా కొన్న క్రాఫ్టింగ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేది నా బిలీఫ్. ఓకే, ఇప్పుడు శారీ అనే కాన్సెప్ట్ మీరు కొత్తగా తీసుకున్నారు, నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నెక్స్ట్ దేని నెక్స్ట్ అంటే ఇప్పుడు శారీ అనే వర్డ్ని అంటే ఇప్పటిదాకా నేను చూపించలేదు, శారీ అనే మూవీని చేద్దాం అనుకున్నారు కదా, నెక్స్ట్ ఎలాంటి వర్డ్ని క్రియేట్ చేయొచ్చు? ఫస్ట్ మూవీ కదా సార్, తన ఎక్స్ప్రెషన్స్ని అంటే తన అవన్నీ నేర్పియడం కానీ అవన్నీ చూపించడం కానీ అంత బ్యూటిఫుల్గా వర్క్ మీ వల్లనే అయిందంటారు, తన వల్ల అయిందంటారు? I think it's that particular emotion which made it beautiful. ఓకే, ఇప్పుడు ఆవిడది ఫస్ట్ మూవీ కదా, నెక్స్ట్ కూడా మన దగ్గరనే అంటే మీ దగ్గరనే మూవీస్ ఉన్నాయా? అంటే ఒక పర్టిక్యులర్ థింగ్ ఏది నేను ఫిక్స్ చేయలేదు, బట్ ఎస్. ఓకే, ఇప్పుడు ఆర్జీవి గారు అంటే చాలామందికి ఒక ఇన్స్పిరేషన్, చాలా అంటే చాలా. ఒకప్పుడు ఆటోగ్రాఫ్ అని అంటే వెళ్ళి ఫోటో దిగడం కాకుండా ఇప్పుడు వచ్చింది ఫోటో దిగడం. అప్పుడు అంటే ఆటోగ్రాఫ్ అంటే మనం ఒక ఆటోగ్రాఫ్ చేయడం వాళ్ళకి చాలా గోల్డెన్ అనమాట. సో మీ ఆటోగ్రాఫ్ ఎలా ఉంటుంది, మీ ఫ్యాన్స్కి మీరు ఎలా ఇస్తారు అనేది ఇక్కడ తీసుకొచ్చాను. సో నాకు అసలు ఆటోగ్రాఫ్ చేయను మోస్ట్లీ, బట్ ఓకే మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు నా సంతకం పెట్టాలా ఏంటది? మీ ఇష్టం సార్, మీ ఫ్యాన్స్కి ఎలా ఇస్తారు, మీరు సంతకం పెడతారా సింబల్ వేస్తారా అది మీ ఇష్టం. ఒకసారి చూ ఆర్జీవి గారి ఆటోగ్రాఫ్. Is that your autograph? Really? Okay. అది కనపడట్లేదు అసలు. కనపడట్లేదు అసలు.